అరుణాచలం తమిళనాడులోని తిరువన్నామలైలో ఉన్న ఒక ప్రసిద్ధి శివక్షేత్రం. ఇది భారతదేశంలోని అత్యంత పవిత్రమైన దేవాలయాల్లో ఒకటిగా పరిగణించబడుతుంది. అరుణాచలం పంచభూత స్థలాల్లో ఒకటి. ఇక్కడ శివుడు అగ్నిలింగం రూపంలో కొలువై ఉన్నాడు. ఈ ఆలయం దైవిక శక్తి, ఆధ్యాత్మిక విముక్తి మరియు సాంస్కృతిక వారసత్వానికి చిహ్నంగా నిలుస్తుంది. అరుణాచలం యొక్క చరిత్ర పురాణ కథలతో నిండి ఉంది. ఇవి ఈ క్షేత్రం యొక్క ఆధ్యాత్మిక ప్రాముఖ్యతను హైలైట్ చేస్తాయి. శివుని అగ్ని స్తంభం కథ గురించి చూద్దాము. శివ పురాణం ప్రకారం ఒకసారి బ్రహ్మ మరియు విష్ణువు మధ్య ఎవరు సర్వోన్నతుడు అనే విషయంపై వివాదం జరిగింది. ఈ వివాదాన్ని పరిష్కరించడానికి శివుడు అనంతమైన కాంతి స్తంభంగా అంటే జ్యోతిర్లింగంగా కనిపించాడు. అండ్ దాని ప్రారంభం లేదా ముగింపును కనుగొనమని సవాల్ చేశాడు. విష్ణువు వరాహ రూపంలో భూమిలోతును తవ్వగా బ్రహ్మ హంస రూపంలో ఆకాశంలోకి ఎగిరాడు. అయినప్పటికీ ఇద్దరూ ఆ స్తంభం యొక్క ప్రారంభం లేదా ముగింపును కనుగొనలేకపోయారు. చివరికి శివుని అనంత శక్తిని అంగీకరించారు. ఈ కాంతి స్తంభం అరుణాచల కొండగా రూపాంతరం చెందిందని, దాని స్థావరంలో అరుణాచలేశ్వర ఆలయం నిర్మించబడిందని నమ్ముతారు. ఇక్కడ ఇంకొక కథ కూడా ఉంది, పార్వతీదేవి కథ. మరొక పురాణం ప్రకారం పార్వతీదేవి ఒకసారి సరదాగా శివుని కళ్ళను మూసింది. దీనివల్ల విశ్వం చీకటిలోకి మునిగిపోయింది. తన తప్పును గ్రహించిన పార్వతి తపస్సు చేసింది. శివుడు అగ్ని స్తంభంగా కనిపించి ఆమెకు క్షమాపణ ఇచ్చాడు. ఈ సంఘటన కూడా అరుణాచల కొండను శివుని అగ్ని రూపంగా స్థాపించింది. ఈ పురాణాలు అరుణాచల కొండను శివుని స్వరూపంగా, ఆలయాన్ని ఆయన ఆధిపత్యానికి చిహ్నంగా స్థాపిస్తాయి. అందుకే ఈ కొండను సాక్షాత్తు శివునిగా భావిస్తారు. అరుణాచలేశ్వర ఆలయం యొక్క చరిత్ర వేల సంవత్సరాల నాటిది. తమిళ సంఘం సాహిత్యంలో ఈ ఆలయం గురించి ప్రస్తావన ఉంది. ఇది 2000 సంవత్సరాలకు పైగా ఉనికిని సూచిస్తుంది. ఆలయం యొక్క ప్రస్తుత నిర్మాణం చోళ, పల్లవ, హాయస్ల మరియు విజయనగర రాజవంశాల కాలంలో అభివృద్ధి చెందింది. చోళ రాజులు ఆలయానికి ప్రాథమిక నిర్మాణ చట్టాన్ని అందించారు. వారు మందిరాలు, గోపురాలు మరియు గోడలను నిర్మించారు. శిల్పాలు, శాసనాలు మరియు కళాఖండాలతో ఆలయాన్ని అలంకరించారు. చోళ రాజవంశం వారు. ఈ చోళ రాజవంశం 9-12వ శతాబ్దంలో జరిగింది. విజయనగర సామ్రాజ్యం 14-12వ శతాబ్దంలో విజయనగర రాజులు ముఖ్యంగా కృష్ణదేవరాయ ఆలయాన్ని విస్తరించారు. రాజగోపురం 66 మీటర్ల ఎత్తుతో విజయనగర కాలంలో నిర్మించబడింది. ఇది దక్షిణ భారతదేశంలో ఎత్తైన గోపురాల్లో ఒకటి. ఇక నాయక్ రాజులు విజయనగర సామ్రాజ్యం క్షీణించిన తర్వాత మదురై నాయక్ పాలకులు ఆలయానికి కళాత్మక అంశాలను జోడించి దాని పవిత్రతను కొనసాగించారు. ఇక ఈ అరుణాచలేశ్వర ఆలయం నిర్మాణం గురించి చూస్తే 25 ఎకరాల విస్తీర్ణంలో విస్తరించి ఉంది. ఇది భారతదేశంలోని అతిపెద్ద ఆలయ సముదాయాల్లో ఒకటి. ఇది సాంప్రదాయ ద్రావిడ వాస్తు శిల్పానికి ఉదాహరణ. ఇక రాజగోపురం, తూర్పు గోపురం అంటారు దీన్ని. 66 మీటర్ల ఎత్తుతో ఆలయంలో అత్యంత ఎత్తైన నిర్మాణం. దీని 9 శ్రేణులు దేవతలు, పౌరాణిక దృశ్యాలు మరియు అలంకార మూలాంశాలతో అలంకరించబడ్డాయి. ఇక ఇతర గోపురాలు చూసుకుంటే అమ్మన్ గోపురం అంటే దక్షిణ గోపురం, పశ్చిమ గోపురం వచ్చేసరికి తిరుమంజన గోపురం మరియు ఉత్తర గోపురం ఇవి ఉంటాయి. ఆలయం బహుళ ప్రాకారాలతో చుట్టబడి ఉంది. ప్రతి ఒక్కటి పుణ్యక్షేత్రాలు, మండపాలు మరియు కారిడార్లతో నిండి ఉంటుంది. 1000 స్తంభాల హాలు విజయనగర వాస్తు శిల్పానికి చిహ్నం. ఇక గర్భాలయంలో ప్రధాన దేవత అన్నామలయ్యర్ అంటే శివుడు ఇక్కడ కొలువై ఉంది. గర్భగుడి అరుణాచల కొండతో సమన్వయం కలిగి ఉందని నమ్ముతారు. ఇక్కడ తీర్థాలు బ్రహ్మతీర్థం, అగ్ని తీర్థం వంటి ఆలయ ట్యాంకులు దైవిక లక్షణాలను కలిగి ఉన్నాయి. అరుణాచలం అనేది కేవలం ఒక దేవాలయం కాదు, ఇది ఆధ్యాత్మిక విముక్తి కేంద్రం. ఈ కొండను శివుని జ్యోతిర్లింగ స్వరూపంగా భావిస్తారు. కేవలం అరుణాచల స్మరణ మాత్రమే ముక్తిని ప్రసాదిస్తుందని చెబుతారు. ఇక్కడ రమణ మహర్షి గురించి మాట్లాడుకుంటే ప్రముఖ ఆధ్యాత్మిక గురువు రమణ మహర్షి అరుణాచల కొండను ప్రపంచ హృదయం అని పిలిచారు. ఆయన ఈ కొండ దగ్గర ధ్యానం చేసి దాని ఆధ్యాత్మిక శక్తిని కొనియాడారు. రమణాశ్రయం ఆలయానికి 2 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. ఇక్కడ భక్తులు ధ్యానం చేయవచ్చు. ఇక గిరి ప్రదక్షిణ గురించి చూసుకుంటే అరుణాచల కొండ చుట్టూ 14 కిలోమీటర్ల ప్రదక్షిణం చేయడం అపారమైన పుణ్యాన్ని ఇస్తుందని నమ్ముతారు ప్రజలు. ఈ ప్రదక్షిణలో 8 లింగాలు, ఇంద్రలింగం, అగ్నిలింగం, యమలింగం, నైరుతిలింగం, వరుణలింగం, వాయులింగం, కుబేరలింగం, ఈశాన్యలింగం ఇవన్నీ దర్శనం చేసుకోవచ్చు. ఇక ఈ అరుణాచలంలో పండుగల గురించి చూసుకుంటే అరుణాచలం ఆలయంలో జరిగే పండుగలు భక్తులను ఆకర్షిస్తాయి. కార్తీక దీపం నవంబర్-డిసెంబర్ లో జరిగే ఈ పండుగ శివుని అనంత జ్యోతి స్వరూపాన్ని గుర్తు చేస్తుంది. కొండపై మహాదీపం వెలిగించడం ఈ ఉత్సవంలో ప్రధాన ఆకర్షణ. లక్షలాది భక్తులు ఈ జ్వాలను చూసేందుకు తరలి వస్తారు. ఇక మహాశివరాత్రి శివుని గొప్ప రాత్రి. రాత్రంతా జాగరణలు, ప్రార్థనలతో జరుపుకుంటారు. ఇక పంగుని ఉతిరం శివుని మరియు పార్వతి వివాహాన్ని జరుపుకుంటారు. ఇక్కడ ఇంకొకటి ఆదిపురం పార్వతీదేవికి అంకితం చేయబడిన పండుగ ఇది. గిరి ప్రదక్షిణ విశేషాల గురించి మాట్లాడుకుంటే గిరి ప్రదక్షిణ అనేది అరుణ
అరుణాచల కొండ చుట్టూ 14 కిలోమీటర్లు నడవడం ఇది సాక్షాత్తు శివునికి ప్రదక్షిణం చేసినట్లే భావిస్తారు. మీరు గిరి ప్రదక్షిణ చెయ్యాలి అనుకుంటే ఉదయం 10 గంటల లోపు లేదా సాయంత్రం 4 గంటల తర్వాత ప్రారంభించడం మంచిది. ఎందుకంటే చాలా ఎండగా ఉంటుంది కాబట్టి దాని నుండి రక్షణ పొందడానికి పొద్దున 10 గంటల లోపు లేకపోతే సాయంత్రం 4 దాటిన తర్వాత మంచి టైం అన్నమాట. ఇక జాగ్రత్తలు ఏంటి అంటే చెప్పులు ధరించకుండా, తలపై టోపీ లేకుండా నిష్కామ భావంతో ప్రదక్షిణ చేయాలి. చిల్లర డబ్బులు, తేలికైన బట్టలు తీసుకొని వెళ్తే మంచిది. ప్రదక్షిణ చేసేటప్పుడు మీకు 8 లింగాలను దర్శించుకోవాలి. ప్రతి ఆలయంలో విభూతి ప్రసాదంగా తీసుకోండి. ఇక మీరు గిరి ప్రదక్షిణ చేసే సమయంలోనే రమణాశ్రయం కూడా ఉంటుంది. రమణాశ్రమాన్ని సందర్శించి ధ్యాన మందిరంలో ధ్యానం చేయడం విశేషమైన అనుభవం. అండ్ గిరి ప్రదక్షిణ చేసేటప్పుడే మీరు ఇక్కడ వారాహి అమ్మ ఆలయాన్ని సందర్శించవచ్చు. అండ్ ఇంకా మీరు రాత్రి సమయంలో గానీ అంటే 4 దాటిన తర్వాత చీకటి పడే టైంకి అయితే జింకలు అవి కూడా కనిపిస్తాయి మీకు క్లియర్ గా ఇక్కడ చూపిస్తున్నట్టు. అండ్ ఇంకా ఈ అరుణాచల సాహిత్యం మరియు సాంస్కృతిక ప్రభావం గురించి చూసుకుంటే అరుణాచలం తమిళ సాహిత్యంలో ప్రముఖ స్థానం కలిగి ఉంది. నాయనర్ సాధువులైన అపర్, సుందరర్ మరియు సంబందర్ ఈ ఆలయాన్ని సందర్శించి తేవారం శ్లోకాల్లో శివుని కీర్తించారు. మాణిక్య వాసగర్ రచించిన తిరువంపవై కూడా అరుణాచలేశ్వరిని స్తుతిస్తుంది. ఇక ఆలయ నిర్వహణ గురించి చూసుకుంటే ఆలయంలో రోజుకు 5 సార్లు అభిషేకం, అలంకరణ, నైవేద్యం మరియు దీపారాధన నిర్వహిస్తారు. భక్తులు పూజలను స్పాన్సర్ చేయవచ్చు కావాలనుకుంటే. ఇక సామాజిక మరియు సాంస్కృతిక పాత్ర ఏమిటి అంటే అరుణాచలం ఆలయం తమిళనాడు సాంస్కృతిక జీవితంలో కీలక పాత్ర పోషిస్తుంది. స్థానిక కళాకారులు, శిల్పులు మరియు సంగీతకారులకు మద్దతు ఇస్తుంది. పండుగలు సామాజిక ఐక్యతను పెంపొందిస్తుంది. మీరు గాని తిరువన్నామలై వెళ్ళాలి అనుకుంటే తమిళనాడు చెన్నై నుండి 185 కిలోమీటర్ల దూరంలో ఉంది. బస్సు, రైళ్లు సౌకర్యాలు అందుబాటులో ఉన్నాయి. ఇక రమణాశ్రమం ఆలయానికి 2 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. ధ్యానం, గ్రంథాలయం మరియు రమణ మహర్షి సమాధి దర్శనం కూడా చేసుకోవచ్చు ఇక్కడ. అండ్ మీరు గిరి ప్రదక్షిణ చేసే సమయంలోనే శేషాద్రి స్వామి ఆశ్రమం కూడా ఉంటుంది. రమణాశ్రమానికి సమీపంలో ఉంది ఇది. ఇక్కడ కూడా వసతి సౌకర్యాలు ఉంటాయి. అరుణాచలేశ్వర ఆలయం కేవలం ఒక పుణ్యక్షేత్రం కాదు. ఇది జ్ఞానం, భక్తి మరియు ఆధ్యాత్మిక విముక్తి యొక్క దీపస్తంభం. దాని పురాణ చరిత్ర, నిర్మాణ వైభవం మరియు ఆధ్యాత్మిక శక్తి లక్షలాది భక్తులను ఆకర్షిస్తుంది. గిరి ప్రదక్షిణ మరియు కార్తీక దీపం వంటి సాంప్రదాయాలు ఈ క్షేత్రాన్ని ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి చేశాయి. జీవితంలో ఒక్కసారైనా అరుణాచల దర్శనం చేసుకోవడం ద్వారా శివుని అనంత జ్యోతి యొక్క దివ్య అనుభవాన్ని పొందవచ్చు. ఈ వీడియో మీకు గానీ నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ తో అందరితో షేర్ చేయండి. అండ్ ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.